మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమున మరోసారి దేవుని సన్నిధికి రావడానికి ప్రభువు మనకు తన కృపను అనుగ్రహించి కాపాడినాడు. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము క్రీస్తు వెయ్యేండ్ల పాలన అనే అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము 6వ మాటగా నేను మీ జ్ఞాపకం చేస్తాను. 6వ మాటగా బైబిల్లో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. ఈ దినము నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటల్లో తోడై ఉండి కాపాడినందుకై స్తోత్రములు. పాడిన వారిని దీవించి బలపరచండి. నీ వాక్యము చదివి ఉండగా దీవించుతండి, ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలన గురించి మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. క్రీస్తుతో కలిసి ఏలేవారు జాతులన్నిటికంటే ఉన్నత స్థానములో ఉంటారు అని దేవుని వాక్యం చెబుతోంది. క్రీస్తుతో కలిసి ఏలేవారు లోకములో ఉన్నటువంటి ప్రతి జాతి కంటే ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ఇతర జాతులకు పరిపాలన జరిగిస్తూ ఉంటారు. పరిపాలన జరిగిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు పరిపాలన జరిగిస్తూ ఉంటారు. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరు జయించగలుగుతారు? నేను జయించి ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు. కాబట్టి ఎవరైతే జయిస్తారో వారికి సింహాసనం. ప్రభు చెప్పిన మాట అదే కదా. నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారం. నేను జయించాను కాబట్టి నా తండ్రి నాకు సింహాసనాన్ని అనుగ్రహించినాడు. ఆ ప్రకారమే జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నా సింహాసనం యందు కూర్చుండనిస్తాను.
ఈ మాట చెప్పింది ఎవరికి? ఈ మాట చెప్పింది ఎవరికి? ఏ సంఘానికి చెప్పినాడు దేవుడి మాట అంటే లవోదికయ సంఘానికి చెప్పినాడు. లవోదికయ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడినాడు ఆయన అంటే, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అన్నాడు. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి అయినవాడు చెప్పు సంగతులేవనగా అని ప్రారంభం చేసి, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు అన్నాడు. అంటే ఇట లోకంలోనైనా ఉండు, అట దేవునిలోనైనా ఉండు, కానీ ఈ రెండు లేవు నీ కాడ అన్నాడు. ఈ రెండు నీ కాడ లేవు అన్నాడు. ఇంకెలాగున్నాడు అంటే నులివెచ్చగా ఉన్నాడు. ఇది ప్రమాదకరమైంది. నులివెచ్చని స్థితి ఇది ప్రమాదకరమైంది. ఇక దేవుని వాక్యం చెప్తున్నామన్నట్టే, ఇలాగ ఉన్నందుకు నేను నా నోట నుండి నీ మీద ఉమ్మివేయదలంచున్నాను అన్నాడు. నులివెచ్చగా ఉన్నటువంటి వారి మీద దేవుడు ఉమ్మేస్తాడంట. అటు లోకము ఇటు పాపము కదా. దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించాలి. అంత మాత్రం కాకుండా నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు అని అన్నాడు. దరిద్రుడవు అన్నాడు. గుడ్డివాడవు అన్నాడు. దిగంబరివి అని అన్నాడు. నువ్వు ఇన్ని కలిగి ఉన్నావు. దౌర్భాగ్యుడవు నీవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. ఇన్ని లోపాలని కాడబెట్టుకొని నాకేం, నేను బాగున్నాను, దర్జాగా ఉన్నాను కదా అనుకుంటా ఉన్నావి. అవునా? అయితే ఇవన్నీ నీ నుండి నేను దూరం తొలగిస్తాను అని చెప్పినాడు. ఇక ప్రభు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దిస్తా, శిక్షిస్తా. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందడానికి ఏం కావాలంట? ఆసక్తి ఉండాలి. ఇదిగో నేను తలుపును నిల్చుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనము చేస్తాడు. నేను తలుపును నిల్చుండి తడుతున్నాను అని చెప్పినాడు. అలా మాట్లాడుతూ చెప్పిన మాట అంటే, నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం నేను జయించాను. లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, అక్రమాన్ని జయించాను. నా మీద లేనిపోని మాటలు మాట్లాడినప్పుడు నేను జయించాను, మరణం జయించినాను. కాబట్టి దేవుడు నాకు సింహాసనాన్ని అనుగ్రహించినాడు. అదే కోణంలో జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిస్తాను అన్నాడు. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించాలి. ఇక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనము 9, 10 కలిసి ఉన్నాయి.
నా పెదవులు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నీవు వధింపబడిన వాడవు అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన వధించబడి తిరిగి లేచిన వాడు. ఆ సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ప్రతి జనములో ప్రతి ప్రజలో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేటివి అన్నాడు. కాబట్టి వారు భూలోకమందు ఏలుదురు. దేవుడు ఒక రాజ్యముగా ఒక యాజకులుగా చేసేవారు వారు భూలోకాన్ని వెళ్తారంట. భూలోకాన్ని వెళ్తారు అంటే భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏలేటువంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. మనం ఏలుతాం. ఇప్పుడు అన్యజనులు ఏలుతున్నారు మన రాజ్యాన్ని. విశ్వాసులను అన్యజనులు ఏలుతున్నారు. కానీ ఒక దినం ఉంది. ఆ దినమున మనము అందరినీ ఏలుతాం, పరిపాలిస్తాం. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు సొలొమోను జ్ఞాని. కాబట్టి ఒక సమయం మనకు వస్తుంది. ఆ సమయమున మనం పరిపాలిస్తాం, వారు మన పరిపాలన కింద ఉంటారు అన్నది దేవుని వాక్యం చెప్తున్న మాట. 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. 20వ అధ్యాయము 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడాను 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట, మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు అనే మాట ఉంది. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుము అనే మాట కనిపిస్తుంది. అదే ప్రకారంగా మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందువారు, మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానము అంటే రెండవ పునరుద్ధానం కూడా ఉందని అర్థమవుతుంది కదా. మొదటి పునరుద్ధానములో క్రీస్తునందున్న వారు, చనిపోయిన వారు, సజీవులుగా ఉన్నవారు లేస్తారు. సంఘం ఎత్తబడుతూ ఉంది. అవిశ్వాసులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు మిగిలి ఉంటారు, భూమి మీద ఉంటారు. 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుందన్న సంగతి మనం ఎరుగుదాం కాబట్టి ఆ మాట గుర్తుంచుకుందాం. ఇక పరిశుద్ధులనై ఉందురు అన్న మాట ఉంది. పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి మరణము అందరికీ సహజంగా వస్తుంది. నువ్వైనా చనిపోవాల్సిందే, నేను చనిపోవాల్సిందే. మొదటి మరణం తప్పించుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. అందరూ మొదటి మరణాన్ని పొందాల్సిందే. కానీ రెండవ మరణం తప్పించుకోవడానికి పరిశుద్ధులకు వీలవుతుంది. అదే వాక్యం చెప్తున్నది, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని. రెండవ మరణం ఎవరికి అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలకు మొదటి మరణం ఉంటుంది, రెండవ మరణం కూడా ఉంటుంది. అది ఆత్మ మరణము అంటారు. లేదా రెండవది అగ్నిగుండం. అగ్ని ఆరదు, ఆత్మకు సావులేనటువంటి స్థితి.
ఇక దేవుని వాక్యం చెబుతుంది, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారంట. 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలించడానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. 5 ఏండ్లు కాదు, 10 ఏండ్లు కాదు, 20 ఏండ్లు కాదు. అవునా? 1000 సంవత్సరాలు నీవు రాజ్యం పరిపాలన చేస్తావు, ప్రజలను పరిపాలిస్తావు. ఆ అధికారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు జయించితే గినక, దేవునికి నమ్మకంగా ఉంటే గినక నువ్వు పరిపాలన చేస్తావని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మొదటి పునరుద్ధానం అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఇక దీని గురించి చాలా సంగతులు మనకు కనిపిస్తాయి. మరి దేవుని ప్రజల పునరుద్ధానానికి చెందిన మాటని, 1000 ఏండ్ల పాలన తర్వాత క్రీస్తు 1000 ఏండ్ల పాలన తర్వాత తిరిగి జీవితాలు మరి జీవిస్తారు అని ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇలా చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 19:28లో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం చూడండి, 28వ వచనం. 19:28లో యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, మత్తయి సువార్త 19:28వ వచనములో మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వారితో ఇట్లా నేను అనే మాట కనిపిస్తూ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? ఎవరి గురించి మాట్లాడినాడు ప్రభు? పేతురు శిష్యులతో మాట్లాడినాడు కదా. ఇక్కడ పై వచనాల్లో ధనికుడైన యువ అధిపతి గురించి మాట్లాడినాడు. అతడు దేవుని రాజ్యాన్ని పొందగోరి ప్రభు యొద్దకు వచ్చి అడిగాడు, నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా, ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు ఆయన చెప్పిన మాట మనం ఎరుగుదాం కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువాంసం ఆశించకూడదు. ఇట్లా ఆయన మరి 18-19 వచనాల్లో చెప్పినాడు. అతడు ఇవన్నీ కూడా నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను, ఇంకా ఏమైనా కొద్దుగుందంటే ప్రభు అన్నాడు, అతన్ని ప్రేమించి అతనితో ఇట్లా చెప్పినాడు, నీవు పోయి నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిమ్ము, వచ్చి నన్ను వెంబడించు, నువ్వు పరలోకములో నీవు ధనము కూర్చుకుంటావంటే. అతడు మిక్కిలి వ్యసనపడుతూ తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభం అని చెప్పినాడు. తర్వాత శిష్యులు అన్నారు, ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతాడు అని అన్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, పేతురు ఇట్లా అన్నాడు అన్నమాట, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించుచున్నాము గనుక మాకేమి దొరుకును ఆయన్ను అడిగినారు. 27వ వచనం చూడగా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది? సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అన్నారు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశుండై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు.
ఇక్కడ సమస్తాన్ని విడిచిపెడితే అక్కడ సమస్తాన్ని పొందుకుంటాము అని అన్నాడు అన్నమాట. కాబట్టి సోదరి సోదరులారా, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉంటాడు. నన్ను వెంబడించిన మీరు కూడా అన్నాడు. నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనం మీద ఆసనులయ్యి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీరుస్తారు. అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు. దేవుడు అధికారం ఇచ్చాడంట తన శిష్యులకు. తీర్పు తీర్చే అధికారం ఇచ్చినాడు. పరిపాలన చేసే అధికారము ఇచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకే నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును సుసంతరించుకొనును అని వ్రాయబడింది. నా నిమిత్తము అన్నాడు కదా, నా నామము నిమిత్తం, ప్రభువైన యేసుక్రీస్తు నామము నిమిత్తమై అన్నదమ్ములను వదులుకోవాలని వాక్యం చెబుతూ ఉంది. దేవుని రాజ్యము నిమిత్తమై అన్నదమ్ములను వదులుకోవాల్సిందే. తర్వాత రాయబడిన మాట, అక్క చెల్లెలను, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూములను, ఇండ్లను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. విడిచిపెట్టిన ప్రతి వాడు కూడా 100 రెట్లు పొందుతాడంట పరలోకములో. ఈనాడు మనం బంధువులను విడిచిపెట్టలేకున్నాం. బంధువులు ఎవరు? అన్ని జనులు, దేవుని ఎరగని వాళ్ళు. వారిని విడిచిపెట్టలేకున్నాం. విడిచిపెడితే గనుక నీవు నా రాజ్యంలో 100 రెట్లు పొందుతావు అని అన్నాడు. దాంతోపాటు నిత్య జీవం కూడా స్వతంత్రించుకుంటావు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు పరిపాలించడానికి అధికారం ఇస్తాడు మనకు అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చూడండి, నేను చివరి మాటగా ఇలా గుర్తు చేస్తాను. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయంలో, జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని వాక్యం చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అన్నాడు. వచనం 20 చదవండి. 20 వచనం కూడా చదువుకుందాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకు ఖ్యాతిని, మంచి పేరును ఆయన తెప్పిస్తాను అని అన్నాడు. ఇంతకంటే ఏం కావాలి ఇంకా? అవునా? ఇంతకంటే నీకేం కావాలి? దేవుడు ఎంత మంచివాడో మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తానన్నాడు, సమకూరుస్తానన్నాడు, మేము నడిపిస్తాను అన్నాడు. సమాజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించదను. మంచి పేరు ఆయన మనకు తెప్పిస్తాను అని చెప్పిన మాట ఇందులో జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియమైన వారలారా, క్రీస్తు వెయ్యేండ్ల పాలన 6వ అంశంగా మనము వింటున్న మాట ఏమిటంటే, క్రీస్తుతో కలిసి ఏలేవారు జాతులన్నిటికంటే ఉన్నత స్థానంలో ఉంటారు. పరిపాలించేవారు ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఇతర జాతులకు పరిచర్య, పరిపాలన జరిగించేటువంటి అధికారాన్ని దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం పరిచర్య, పరిపాలన చేయాలంటే
క్రీస్తునకు నమ్మకంగా ఉండాలి. ప్రభువును సేవిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కష్టమైన, నష్టమైన, అనారోగ్యమైన, ఆరోగ్యమైన అన్ని విషయాల్లో ప్రభువునకు ఇష్టలుగా ఉంటే ఆయన మనకు ప్రజల మీద అధికారం అనుగ్రహిస్తాడు. రెండో మరణం మన మీద అధికారము చేయదు. మనం ఏలుబడి చేయుదుము అని దేవుని వాక్యం చెబుతుంది. అలా చేయాలంటే ఈ భూమి మీద మనము ఎంతో నమ్మకంగా ప్రభువునకు ఉంటే దేవుడి కృప మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ మహాకృపను బట్టి, దయను బట్టి తండ్రి, ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జయించు వానిని నా సింహాసనం మీద కూర్చున్నబెడతాను చెప్పిన దేవుడు, ప్రజలను పరిపాలించే కృపానుగ్రహిస్తాను చెప్పిన దేవుడు, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లోకములో ఎంతో నమ్మకంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని, కాపాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.